హాయ్ ఫ్రెండ్స్, చిన్నీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. అయితే మీకు హెయిర్ స్టైలింగ్ వీడియో చేశాను, బట్ అందరూ లాంగ్ వీడియో కావాలి అని అడిగారు కదా. సో లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీకు సీరమ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఈ సీరం ట్రై చేశాను. ఈ సీరము బాగానే ఉంది, కానీ ఇంకా బాగుంటుందా అని చెప్పేసి లోరియల్లో ఇది ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఈ రెండు అయిపోయినాయి. ఈ రెండు ట్రై చేసిన తర్వాత కూడా సో ఇంకా బెటర్గా ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి నేను ఇంకా ఏం కొనలేదు. పర్పుల్లో మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి కదా, సో అలా వచ్చిందనమాట. ఇది బాగుంది, ట్రెస్మి, ఇది చాలా బాగుంది. అయితే ఇది ఆర్డర్ పెట్టాను కొత్తది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇదిగో, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సీరం అయినా కూడా ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేయాలి, రూట్స్ దగ్గరికి అస్సలు టచ్ అవ్వకూడదు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇంకా ఈ బ్లో డ్రైయర్కి అయితే మనం హీట్ ప్రొటెక్షన్ స్ప్రే వాడవసరం లేదు, ఎందుకంటే సీరం యూస్ చేస్తాం. ఇప్పుడే సీరం వాడడం స్టార్ట్ చేసాము అన్న వాళ్ళైతే వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే మనం ఎలా అప్లై చేసినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇదిగో ఇలా చూపిస్తున్నాను కదా, దీని స్క్రీన్ షాట్ తీసుకుని పర్పుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ సెర్చ్ చేసినా ఈజీగా దొరికేస్తాయి మీకు. ఇంకా హెయిర్కి ముందు ప్లాస్టిక్ కోమే వాడేదాన్ని, కొంచెం హెల్దీనెస్ పెంచడం కోసం ఈ వుడెన్ కోమ్ అయితే యూజ్ చేస్తాను నేను. అండ్ ఇది నా బ్యాగ్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నా బ్యాగ్లోనే ఉంటుంది. ఇంకా నేను వీడియో చేసి మీకు చూపించడం కోసం జస్ట్ షాంపూ పెట్టి కండిషనర్ పెట్టాను అంతే. అయితే ఇలా ఉంటుంది నా హెయిర్. ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. నేను ఏ షాంపూ వాడుతున్నానో కూడా మీకు ఆల్రెడీ వీడియో చేశాను. చిక్కు ఏదైనా ఉంటే ఫస్ట్ ఇలాగా చిక్కు మొత్తం తీసేసుకుని 2 పార్టీషన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ సీరం వాడి చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. ఇలా కొంచెం తీసుకొని, రూట్స్కి టచ్ అవ్వకూడదు, మళ్ళీ చెప్తున్నా. మన హెయిర్ చాలా హెల్దీగా మంచిగా బాగుండాలంటే హెయిర్ ఆయిలింగ్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి మీరు, నేను కూడా. అండ్ ఒక్కొక్కసారి నేను పట్టించుకోవడం మానేశానంటే ఒక 3 or 4 హెయిర్ ప్యాక్స్ వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నా హెయిర్ సెట్ అయిపోతుంది. హెయిర్ ఆయిలింగ్ వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, చేస్తాను. ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి, తెలుస్తుంది కదా మీకు. ఇందాక ఓపెన్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది కదా. తను ఒక పార్ట్ ఇలా తీసి పక్కన పెట్టేశాను, కొంచెం ఎంత జంతువులో ఉంటే పట్టించుకోకండి. అయితే ఈ మిగతున్న హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్టీషన్స్ తీసుకున్న తర్వాత ఇలా మంచిగా ఇది ఇలా పెట్టేసుకున్నాను నేను హెయిర్. ఇప్పుడు చూడండి ఇలాగే వస్తుంది సౌండ్. నాకు 2-3 మెసేజ్ చేశారు ఇంతకు ముందు చేసినప్పుడు. ఫస్ట్ డైరెక్ట్గా కర్ల్స్ ఇలా తిప్పేస్తే హెయిర్ అంత మంచిగా ఉండదు, ఎందుకంటే మనకి కర్ల్స్ ఇక్కడ కావాలి, బట్ హెయిర్ మొత్తం నీట్గా ఉండాలి కదా. ఈ హెయిర్ ఇలా కోమ్ చేసుకుంటూ ఇది మొత్తం హెయిర్ మొత్తం ఇలా చేసిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ఇలా రోల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి కర్ల్స్ ఆగుతాయి అన్నమాట. చూడండి చూపిస్తాను.
లైట్ కర్ల్స్ కావాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఇది చూడండి, నేను కూలర్ పెట్టుకున్నాను అందుకే ఫుల్ ఎగురుతుంది హెయిర్. ఇవి నార్మల్ కర్ల్స్. ఇంకా ఇలా కాకుండా మనకి ఇంకా ఎక్కువ కర్ల్స్ కావాలి అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇదిగో దీన్ని ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉంటే కర్ల్స్ ఈ స్టాండర్డ్గా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్ల్స్ చేసిన తర్వాత మళ్ళీ కోమ్ పెట్టి దువ్వేసిన అండ్ అలా చేస్తే కనుక మళ్ళీ పోతాయి. కాసేపు దీన్ని ఇట్లా ఇట్లా రోల్ చేసి హెయిర్ మొత్తం 4 పార్టిషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా మెల్లిగా చేసేసుకుంటే ఒక 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. మన హెయిర్ అందంగా కనిపించడానికి ఆ మాత్రం టైం స్పెండ్ చేయకపోతే ఎలా చెప్పండి. అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వీడియో ఎండ్ కాకముందే నాకు ఒక కాల్ వచ్చింది. సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది. సో కంప్లీట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కంప్లీట్ అవ్వకుండానే సడన్గా ఎక్కడివక్కడ వదిలేసి నేను ఊరు వెళ్ళిపోయాను. డాడీకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఫోన్ చేస్తే సో సారీ. నా చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇంకంతే ఆ హెయిర్ అట్లా చేసేస్తే అంతే వచ్చేసింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్, నేను నేర్చుకున్నదే నేను ఎక్కడి నుంచో తెచ్చుకోలేదు, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటే మీకేమన్నా ఉపయోగపడుతుంది అని చెప్పాను, అంతేగాని నువ్వు పెద్ద తోపవా, నువ్వు అదా ఇదా అంటే నా దగ్గర సమాధానం లేదు. నేను కోపపడినా బాధపడినా మీరు తట్టుకోలేరు. సో ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. మై లవ్లీ 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 ఫ్యామిలీ.